ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రభు బిడ్డలైన మీరు ప్రశాంతంగాను సమాధానంగాను మన పాపమునకు శిక్ష కలగకుండా మన పాపము పరిహరించిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంతో కడుగబడిన మీకందరికీ యేసుక్రీస్తు నామమందు శుభం కలుగును గాక. ప్రియులైన మన సంఘము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘము తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించుకున్న సంఘము మనం, ఆయన స్వకీయమైన సంపాద్యము మనం. ఈ సంఘాన్ని ఆ ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మనలందరినీ నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సన్నిధికి వచ్చిన మీరు ఈరోజు ఆయన బల్లాలో ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించుటకు త్రాగుటకు వచ్చిన మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ప్రియుల జాగ్రత్తగా వాక్యం విందాం. దేవుని వాక్యము జీవముతో కూడింది, అది స్వచ్ఛమైనది, అది యథార్థమైనది. ఊరికనే గుడ్డిగా నమ్మమని చెప్పలేదు, ఊరికనే గుడ్డిగా బల్లాల్లో చేయవేయమని చెప్పలేదు. దేవుని వాక్యం మనలందరినీ పరిశుద్ధపరచడానికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది అంటే, చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, చివరి లైన్లో మొదటి యోహాను పత్రిక 7వ అధ్యాయము మొదటి అధ్యాయము 7వ వచనంలో చివరిలో ఏమని, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఎలా అది? యేసు రక్తము ప్రతి పాపము నుండి, మన పాపములు మనం గుర్తు చేసుకుంటే భయపడిపోతాం. ఆ పాపమునకు కలుగు శిక్షను నేను భూమిపైన భరించాలి, అది నన్ను వెంటాడుతుంది, అది నా బిడ్డల పైన ప్రభావం చూపుతుంది, నా శరీరం పైన ప్రభావం చూపుతుంది, నా జీవితం మీద ప్రభావం చూపి నాకు అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంది, నాకు చింతను లేని దరిద్రతను కలిగిస్తూ ఉంది. నేను ఇచ్చిన ఇత్తనములు మరి మూటెడెత్తుతూ ఉంటే సేరు ఒక పడి మాత్రమే నాకు గింజలు ఇంటికి వస్తున్నాయి. నేను పెట్టుబడి 100 పెడితే నాకు 10 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. కుటుంబంలో మా గొడవలు, సంఘంలో, సమాజంలో, మా జీవితాల్లో అసమాధానము దేని ద్వారా అని మనం చూస్తే పాపం ద్వారా మనం పట్టుబడిపోయాం. పాపం ద్వారా మనము బాధించబడుతున్నాం అన్ని విధాలుగా. ఈ పాపము నుండి మనం పవిత్రులుగా చేయడానికి, ఈ పాపము నుండి మనం విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు, కళంకము లేని ప్రభువు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో పుట్టాడు. ఈ లోకంలో ఆయన శిలువ ఎక్కి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎట్లా పరిచాడు? శిలువలో మన పాపములకు పరిష్కారం దొరికింది. ఎట్లా దొరికింది? బాగా ఆలోచన చేద్దాం. నా పాపమునకు యేసు రక్తమునకు ఉన్న సంబంధం ఏంటి? యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చిన ఆ రక్తము నా పాపమును ఎట్లా కడిగి పరిశుద్ధపరుస్తుంది, ఎట్లా శుద్ధి చేస్తుంది, నా శాపము నుండి
నా రోత బ్రతుకు నుండి, నా మరణము నుండి నన్ను ఎట్లా విడిపిస్తుంది, ఎట్లా విడిపించగలుగుతుంది? యేసు రక్తము ప్రతి పాప శాపము నుండి నన్ను పవిత్రునిగా చేస్తుందని వాక్యం చెలవిస్తుంది. నేను ఎట్లా పవిత్రుని కావాలి, ఎట్లా పవిత్రునవుతాను? యేసు రక్తము, యేసు రక్తం ద్వారా అని మనం ఆలోచన చేస్తే, రక్తమే ప్రాణము అని ఆదికాండములో మనం చూస్తాం. ఆదికాండములో 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తమే దాని ప్రాణము. రక్తం ఏందంట? ప్రాణం. రక్తం ఏందంట? ప్రాణం. రక్తం అంటే ప్రాణము. రక్తంలో ప్రాణం ఉంది. ప్రాణం అంటే జీవం ఉంది. జీవం ఉంది. ప్రాణంలో జీవం ఉంది. జీవం అంటే కదిలేది అని వినండి బాగా. ప్రాణమన్నా జీవమన్నా ఒకటే. ప్రాణం ఉంటే కదులుతాం, ప్రాణం లేకపోతే కదలలేదు. చనిపోయిన వారిని మనం ఒకసారి చూస్తే, చనిపోయిన వారి గురించి ఏమని మాట్లాడతాం? చచ్చిపోయినాడు, కదులుతాడా? మాట్లాడతాడా? చనిపోయిన వ్యక్తి మాట్లాడలేడు, కదలలేడు. ఎందుకంటే అతని శరీరంలో రక్తం ఉంది కానీ రక్తంలో జీవం లేదు, ప్రాణం లేదు, కదలిక లేదు, మృతం. కాబట్టి రక్తమనగా ఏంటంటే జీవము, రక్తమనగా ఏంటంటే ప్రాణము, ప్రాణమనగా ఏంటంటే కదిలించేది. మనలో జీవం ఉంటేనే మనం కదులుతాం, నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, పనులు చేయగలుగుతాం. కాబట్టి ప్రాణమనగా కదిలించేది, కదిలేది, కదలికతో కూడింది ప్రాణం. కాబట్టి ప్రాణములో కదలిక ఉంది, రక్తములో కదలిక ఉంది, రక్తములో స్వరం ఉంది. రక్తం మాట్లాడగలదు. మాట్లాడగలదా? రక్తం మాట్లాడగలదు. ఆదికాండములో 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కయ్యూను ఏబేలు కనపడతారు. ఆదాము సంతానమైన, మొదటి సంతానమైన ఆదాము కుమారులైన కయ్యూను ఏబేలు కనపడతారు. ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చారు. అయితే కయ్యూను ఏబేలును చంపాడు. ఆ సందర్భంలో మనం చూస్తే కయ్యూను ఏబేలును చంపాడు, చనిపోయాడు. ఏబేలు చనిపోయాడు. అయితే ఏబేలు పాతి పెట్టబడ్డాడు. అయితే కయ్యూను ఏమి ఎరుగనివాడుగా ఉన్నాడు. కానీ యెహోవా దేవుడు ఏమన్నాడో తెలుసా? కయ్యూనా, నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడు నేను ఎరుగను అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఏమన్నాడు చదువుతారా? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని యొక్క స్వరము నేల నుండి నాకు రక్తం మొరపెడుతుందంట. శరీరము పాతిపెట్టబడింది. ఎక్కడైతే కయ్యూను ఏబేలును చంపాడు, ఆ రక్తం భూమి పైన ఒలికించబడింది. శరీరాన్ని అంటే పాతిపెట్టాడు కానీ. అయితే దేవునికి మట్టి మీద పడిన, భూమి పైన ఒలికించబడిన ఏబేలు రక్తము యొక్క స్వరము దేవునికి మొరపెడుతుంది అంటున్నాడు ఆయన. అది మనకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే శరీరము చంపబడి పాతిపెట్టబడిన రక్తంలో ఉన్న జీవము, రక్తంలో ఉన్న జీవము, రక్తంలో ఉన్న ప్రాణము కదులుతూ ఉంది, దేవునికి మొరపెడుతూ ఉంది అంటున్నాడు. ఇలాంటి బాగా ఎందుకు దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం చేత మనం పరిశుద్ధపరచబడ్డాము, నీతిమంతులుగా చేయబడ్డాము, మన శాప పాప దోషములు మరణం నుండి విడిపించబడ్డాము.
ఈరోజు మనం తెలుసుకొని బల్లాలో చేయవేయాలి. ఊరికనే మూర్ఖంగా తెలియనితనంగా బేయమని వాక్యం చెప్పలేదు. తెలుసుకోమని పశ్చాత్తాపముతో బల్లాల్లో చేయవేయమని చెబుతూ ఉంది. అందరు తీసుకుంటున్నారు, అందరూ చేస్తున్నారని కాదు. దేవుడు వాక్యం తెలుసుకొని పశ్చాత్తాపంతో నువ్వు చేయవేయి. నీ తమ్ముని యొక్క స్వరము, రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది. ఏమని మొరపెడుతుందో, ఏమని మొరపెడుతుండొచ్చు? హేబేలు రక్తం ఏమని దేవునికి మొరపెడుతూ ఉండొచ్చు? నా కుమార్తె, చిన్న కుమార్తె రాణి ప్రసన్న, నేను ఇంట్లో అమ్మ అని పిలుచుకుంటాను. మా అమ్మ 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 అంటాను నేను. అమ్మేది అంటాను. చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా తప్పుడు నడుస్తున్నప్పుడు మాటలు కూడా వస్తున్నాయి. నేను బయటికి ఎక్కడన్నా పరిచర్యకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఒక్కోసారి పొద్దున పోతే సాయంకాలం వస్తా, మధ్యాహ్నం పోతే సాయంకాలం అట్లా వచ్చేవాడిని. ఒకసారి నేను వచ్చే కొద్దీ, సాయంకాలం వచ్చే కొద్దీ బాగా ఆడుకుండేది అంతవరకు. యాక్టివ్‌గా ఉంది. నేను పోయి కొద్దిగా యాక్టివ్‌గా పావులు పెట్టుకొని ఆడుకుంటూ ఉంది. బాగా యాక్టివ్‌గా ఉంది. నన్ను చూస్తే అని ఏడ్చింది. అప్పటికప్పటికి నీళ్ళొచ్చేసినాయి. "ఏమ్మా? ఏమ్మా?" అంటే, "నన్ను అమ్మ కొట్టింది నాయనా" అని. ఎప్పుడో పొద్దున కొట్టిందట. ఎప్పుడు కొట్టింది? పొద్దున కొట్టిందట. పొద్దున నేను పోతేనే కొట్టింది నాన్న నన్ను అని. అంతవరకు బాగుండేది. అమ్మను కొట్టినావంటేను నువ్వు అని. మా ఇంట్లో నేను రాణి ప్రసన్నను అమ్మ అని పిలుచుకుంటా. సామ్యాలను అబ్బి అని పిలుచుకుంటా. అబ్బేడి అంట. ఒబ్బి, ఒబ్బి అని పిలుచుకుంటా. వీలైనంత వరకు అర్రా అట్లా అని పిలుస్తాను నేను. వీలైనంత వరకు అబ్బి, ఒబ్బి అని పిలుచుకుంటాను. అబ్బేడు ఎక్కడ పోయినాడు అని ఆమెను అడుగుతూ ఉంటా. రాణి ప్రసన్న అయితే అమ్మ ఏది, మా అమ్మ ఏది, మా అమ్మ అని పిలుచుకుంటాను ఇంట్లో. చాలా గారాబంగా చూసుకున్నాను. పాప ఆడబిడ్డను కాదు, తండ్రి ఎవరైనా బాగా చూసుకుంటారు. అంతవరకు బాగా ఆడుకుంటుండింది. అప్పుడు నా ముఖం చూస్తానే అని ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. కళ్ళలో నీళ్ళు పెట్టుకొని. ఎప్పుడు కొట్టింది? అప్పుడు కొట్టినట్టుగా. ఇప్పుడు కొట్టిందా? లేదు, పద్దన కొట్టింది. ఇప్పుడు ఈ సమయం అయితా ఉంది ఇంకా ఏడుస్తున్నట్టుగా. అంటే నాన్న వచ్చినాడు కదా అని. అంటే సర్లే మా అమ్మను కొడదాములే అని. అమ్మను కొడదాంలే అమ్మ, కొడదాంలే అంటే, కొట్టు ఇప్పుడు, ఇప్పుడు కొట్టు నేనా అని. ఇమలైట్రా అని చెప్పి అమ్మ అమ్మ అని ఇట్లా చేయెత్తేది. అట్లా కొట్టేది నేను. కొడితే అట్లా కాదు, నువ్వు గట్టెం కొట్టు, ఊరికే కొడుతున్నావు అని. నువ్వు ఊరికి కొడుతున్నావు, గట్టెం కొట్టాలి. ఎంత చెప్పినా ఆ పాప కనిపెడుతూ ఉంది. నేను ఇంకా పాపను నవ్వించాలని గొట్టెం కొట్టేసిన. కొట్టామంటుంది, బిడ్డ కోసము, బిడ్డ నవ్వడానికి నన్ను ఇంతగా కొడతావా అని. జ్ఞాపకం ఉంటుంది ఇమలమ్మకి ఇదంతా. కొట్టే అప్పుడు ఆమె నిమ్మలపడింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, హేబేలు రక్తం ఏమని మొరపెట్టి ఉంటుంది? తండ్రి అయిన దేవునికి, తండ్రికి ఏమని మొరపెట్టుంది? నన్ను కొట్టిన వాని కొట్టు ప్రభువా, నన్ను చంపిన వాని చంపు, నన్ను శిక్షించిన వాని శిక్షించు, నన్ను కొట్టిన వాని కొట్టు. తన తండ్రికి ఆ రక్తం యొక్క స్వరము మొరపెడుతూ ఉంది. తండ్రి అంటున్నాడు, కయ్యూనా, నువ్వు చేసిన పని ఏంటి? ఇప్పుడు నీ గురించి కంప్లైంట్ వస్తూ ఉంది నాకు. నీ గురించి నాకు కంప్లైంట్ వస్తూ ఉంది. శిక్షించమని, కొట్టమని, శపించమని, బాధించమని. నీ తమ్ముని యొక్క స్వరము, రక్తము నాకు మొరపెడుతూ ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, రక్తము మొరపెడుతూ ఉంది. రక్తము శిక్షించమని చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము
6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తాపరాధము నుండి భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని బిగ్గరగా కేకలేస్తున్నారు. హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా, బాగా ఆలోచించేయండి. భూమిపైన ఒలికించబడిన నీతిమంతుల రక్తం అంతయు కూడా బలిపీఠం కిందంట, అనగా దేవుని స్థానంలో ఉంచబడిన ఆత్మలంతా మొరపెడుతున్నాయంట. ఏమని మొరపెడుతున్నాం? సత్యస్వరూపి, సత్యవంతుడా, న్యాయవంతుడా, భూమికి తీర్పు తీర్చువాడా, భూనివాసులకు దండన చేయువాడా, మా రక్తాపరాధము నుండి మా రక్తమును ఒలికించిన భూమి పైన పాపాత్ములుగా ఉన్న వారందరినీ ఎప్పుడు శిక్షించడానికి వస్తావు? నువ్వు ఎప్పుడు శిక్షిస్తావు? ఎప్పుడు వాళ్ళని శిక్షించి దండన చేస్తావు అని చెప్పి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వారి యొక్క రక్తము మొరపెడుతూ ఉందంట. అవును, రక్తములో జీవం ఉంది, రక్తంలో ప్రాణం ఉంది. రక్తము కదులుతుంది, మాట్లాడుతుంది, మొరపెడుతుంది తండ్రి అయిన దేవునికి. శిక్షించమని భూలోక నివాసులందరూ నీతిమంతుల రక్తం అంతా భూమికి శిక్షించమని తీర్పు తీర్చమని రక్తం మొరపెడుతూ ఉంది. యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ వచనం. కాబట్టి ఏమా ఈ లోకము పుట్టినది మొదలుకొని, అనగా ఇలాంటి బాగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు అని రాయబడింది. వినండి బాగా, యేసుక్రీస్తు చెప్పాడు, భూమి పుట్టినది మొదలుకొని ఎంతమంది నీతిమంతుల రక్తం ఒలికించబడిందో, ఎంతమంది అన్యాయంగా చంపబడ్డారో, ఎంతమంది దుర్మార్గంగా చంపబడ్డారో, ఎంతమంది రక్తం భూమి పైన దేవునికి మొరపెట్టిందో, కయ్యూను మొదలుకొని ప్రవక్తల రక్తం అంతా కూడా, నీతిమంతుల రక్తం అంతా కూడా వారి యొక్క మొర, వారి యొక్క స్వరము దేవుని దగ్గర ఉండి ఇప్పటి వరకు ఉన్న వారికి అందరికీ శిక్ష కలుగుతుంది అని చెప్పారు. వారిపై శిక్ష వస్తుంది అని చెప్పాడు. అవును, ఆ రోజు వారిపైకి శిక్ష వచ్చింది. మనకు తెలియకపోవచ్చు కానీ, మనం ఎక్కడ ఉన్నాం మనకు తెలియకపోవచ్చు కానీ, ఆ కాలంలో ఉన్న యేసుక్రీస్తు కంటే ముందు, క్రీస్తు కంటే పూర్వం ముందు, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టినప్పటి నుండి, క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు ముందున్న వారంతా, భూమి పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు వరకు అందరూ ఆ రోజు భూమిపైకి అనేకమైన శిక్షలతో, అనేకమైన వైరస్లతో, అనేకమైన భూకంపాలతో, అనేకమైన అగ్ని గంధకాలతో శిక్షించబడ్డారు, కాల్చబడ్డారు, వేధించబడ్డారు, చంపబడ్డారు. అనేకమైన యుద్ధాలు జరిగాయి. అనేకమైన యుద్ధాలు జరిగి రక్తవోద జరిగింది. అందరినీ ఆ రోజు యెరూషలేము యూదులు ఊత కోసకొచ్చారు. ఆ రోజుల్లో ఉన్న వారు చంపబడ్డారు. శిక్షలు వాళ్ళకు వెంటనే వచ్చాయి.
నోటి ద్వారా మాట్లాడితే శిక్ష అప్పుడే, కంటి ద్వారా చూస్తే అప్పుడే శిక్ష, గుసగుసల మాటలకు అప్పుడే దండన. శిక్షల చేత వాళ్ళు బాధించబడి వాళ్ళపైకి దండెత్తి వచ్చిన శత్రు సమూహాల చేత, రాజ్యముల చేత దోచుకోబడ్డారు. వాళ్ళు వధించబడినప్పుడు వాళ్ళ రక్తము రాయబడింది వాక్యంలో. యెరూషలేము వీధుల్లో మనకు వర్షం వచ్చినప్పుడు, పెద్ద వర్షం మన ఇంటి ముందర ఎట్లా నీళ్లు పారుతాయో అట్లా రక్తం బారింది అని. జంతువుల రక్తము కాదు, పశువుల రక్తం కాదు, మనుషుల రక్తం ఆ విధంగా పారింది. ఎందుకంటే ఆ శిక్ష వాళ్ళ పైకి అట్లా వచ్చింది. భూమి పైన పాపాత్ముల పైకి వచ్చిన శిక్ష అట్లా వచ్చింది. వారు చేసిన పాపం వారిని వెంటనే వారు చుట్టూ పోతూ ఉంటే వెనకనే వాళ్ళు కోసుకుంటూ వచ్చే శిక్ష. ఏది చుట్టామో అదే పంట కోస్తూ వచ్చేవాళ్ళు ఆ రోజు. వెంటనే వారు పిల్లలకు కాదు ఆ శిక్ష. వారు చేసిన శిక్ష వారు పిల్లలకే కాదు, వాళ్ళు కూడా ఆ రోజు పొందుతూ వచ్చారు. రక్తవధ జరిగింది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు కూడా భూమి పైన చిందించిన వారి యొక్క రక్తము దేవునికి మొరపెట్టడం ద్వారా ఆ రోజు అనేక మందికి భూనివాసులందరూ పాపము చేయని వారి మీదకి కూడా ఆ రోజు ఆ శిక్ష వచ్చింది. పాపం ద్వారా భూమండలానికి అంతా ఆ రోజు శిక్ష వచ్చింది. భూమండలంలో ప్రజలందరూ ఆ రోజు శిక్షించబడ్డారు. ఆ వేదనలు మనము వర్ణింపరానివి, ఆ బాధలు మనము చెప్పసత్యముగానివి. ఆ దుఃఖము, ఆ వేడుపు, ఆ మొర ఆకాశాన్ని కంటే విధంగా ఆ రోజు భూనివాసులందరూ ఆయా ప్రాంతాలలో శిక్షించబడ్డారు. ఒక్క మాటలతో చెప్పలేం. ఒక 10 తేళ్ళు ఒక్కసారి ఒక వ్యక్తి కరిస్తే ఎంత బాధ, ఆ నొప్పి ఎంత వేదనో, ఎంత అరుస్తామో మనము. అటువంటి బాధకరమైన, వేదనకరమైన శిక్ష ఆ రోజు భూనివాసులు పొందారు. మంచివారు పొందారు, చెడ్డవారు పొందారు. ఆ రోజు భూనివాసులందరికీ నీతిమంతుల రక్తం, ఒలికించబడిన రక్తం వాళ్ళ పైన భూనివాసులందరూ ఆ దండన ఆ రోజుల్లో పొందారు. అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో. యేసుక్రీస్తు వరకు. ఎందుకంటే ఆ రోజు యొక్క రక్తపు యొక్క, నీతిమంతుల యొక్క రక్తము యొక్క స్వరాలు దేవుని యొక్క బలిపీఠము కదిలించాయి. దేవుడు సైతము వాళ్ళపైకి ఆ దండన విధించాడు, ఆ శిక్ష విధించాడు. భూలోక నివాసులందరూ క్రీస్తుకు పూర్వము బాధించబడుతూ యెహోవా చేత బాధించబడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి తర్వాత ఆ శిక్ష ఎప్పుడు పొందలేదు. ఆ బాధలు ఎప్పుడు పొందలేదు. ఈరోజు మనం అందరూ సురక్షితంగా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా పాపాలు చేస్తున్నాం, శిక్ష రాలేదే అనుకుంటున్నాం. భయపడుతున్నాం, కానీ ఒకవైపు భయపడుతూనే పాపం చేస్తున్నాం. దండన రాలేదే, ఇంకా ఏమీ కాదు అనుకుంటున్నాం. దీని వెనుక దేవుని స్వరము, యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది, నీతిమంతులుగా చేసింది. ఆ దండన రాకుండా ఆపుతూ ఉంది. ఎంత దేవుని యొక్క ప్రేమ! యేసు కంటే పూర్వం ఉన్న వారు అందరూ శిక్షించబడ్డారు. యేసుక్రీస్తు తర్వాత మనము శిక్షించబడలేదు. ఎందుకంటే యేసు రక్తము మన ప్రతి పాప శాప దోషము నుండి మనం విడిపించి పరిశుద్ధులుగా చేసింది. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. చూడండి, హెబ్రీ గ్రంథకర్త పౌలు రాస్తూ అంటాడు. హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా! ఈయన ఏమంటాడంటే, క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకును
హేబేలు కంటే మరి శ్రేష్టమునకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి మీరు వచ్చారు. హేబేలు ఏమని పలికాడు? హేబేలు ఏమని పలికాడు? శిక్షించయ్యా, దండన విధించయ్యా, సంపయ్యా, ప్రతిదండన చెయ్యి భూలోక నివాసులకు నా రక్తము నిమిత్తమని హేబేలు యొక్క రక్తము మొరపెట్టింది దేవునికి. నీతిమంతుల రక్తం ఆ రోజు భూనివాసులకు దండన చేయమని, శిక్షించమని ఆ రోజు నీతిమంతుల రక్తము యేసు క్రీస్తు వరకు ఉన్న పూర్వము, యేసు కంటే పూర్వం ఉన్న వారి యొక్క నీతిమంతుల రక్తం అంతా ఆ రోజు భూనివాసులకు ఆ రోజును దండన విధించింది, శిక్ష విధించింది. వారి రక్తము ఆ రోజు మొరపెట్టింది. రక్తములో జీవముంది, రక్తములో ప్రాణం ఉంది, రక్తము కదిలించింది. ఆ రోజు వాళ్ళు పొందారు. అయితే కయ్యూను కంటే శ్రేష్టముగా పలుకు యేసు క్రీస్తు రక్తము. కయ్యూను కంటే శ్రేష్టముగా ఒలికించిన యేసు క్రీస్తు రక్తము ఏమని పలికిందో తెలుసా? కయ్యూను శిక్షించమన్నాడు. హేబేలు రక్తము శిక్షించమని పలికింది. హేబేలు రక్తము శిక్షించమని భూనివాసులకు దండన చేయమని పలికింది. నీతిమంతుల రక్తం ఆ రోజు భూనివాసులకు దండన చేయమని పలికింది. ఆ రోజు భూనివాసులంతా అనేక విధాలుగా శిక్షించబడ్డారు, అనేక విధాలుగా. ఈరోజు యేసుక్రీస్తు శకములో యేసుక్రీస్తు నుండి మనం శిక్షించబడలేదు, మనం బాధించబడలేదు, మనం దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, మన పాపములు పోగొట్టుకుంటున్నాం, కడుక్కుంటున్నాం, శుద్ధులవుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధులను పిలువబడుతున్నాం. వారు పరిశుద్ధులు. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపము, ఏ పాపమైనా సరే, మనం పరిశుద్ధులుగా, చంటి బిడ్డ తల్లికి పుట్టిన అప్పుడు పుట్టిన ఆ బిడ్డ వలె మనం మార్చబడ్డానికి కారణం యేసు క్రీస్తు రక్తము. ఏ విధంగా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం అంటే, హేబేలు కంటే అనేక మంది శిక్షించమని అడిగితే, ప్రతిదండన చేయమని అడిగితే, యేసు క్రీస్తు యొక్క రక్తము, రక్త ప్రోక్షణ, యేసు క్రీస్తు రక్తము భూమి పైన తండ్రికి ఏమని మొరపెట్టిందో తెలుసా? తండ్రి 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 వీరేమి చేయిస్తున్నారో. అబ్బా, తండ్రి వీరేమి చేయిస్తున్నారు అన్నమాట మనొకసారి మన హృదయంలో చేర్చుకుందాం. తండ్రి వీరేమి చేయిస్తున్నారో. హేబేలు రక్తం అండి, తండ్రి నా రక్తం నిమిత్తము శిక్షించండి. ఆ రోజు నీతిమంతుల రక్తం అంతా తండ్రి మమ్మల్ని శిక్షించమని, మమ్మల్ని బాధించిన, చంపిన, మమ్మల్ని భూమి పైన శ్రమ పెట్టిన వారిని దండన చేయండి, శిక్షించండి అని ఆ రోజు ఆ రక్తము భూనివాసులందరికి శిక్ష కలిగిస్తే, శాపం కలిగిస్తే, మరణం కలిగిస్తే, పాపం ద్వారా జీతం మరణాన్ని కలిగిస్తే, అది యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ఏమని మొరపెడుతుందో తెలుసా? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వెలుగురు కనుక వీళ్ళను క్షమాపణ కలిగించిన యేసు రక్తము. మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తము, ఆశీర్వదించగలిగిన యేసు రక్తము. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయగలదు. యేసు రక్తము మన గురించి తండ్రి విజ్ఞాపన చేస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన మీకు అందరికి కూడా, యేసు క్రీస్తు సన్నిధానంలో మీ పాపలు ఒప్పుకున్న వారందరికి కూడా, యేసు క్రీస్తు ప్రభు వారి సన్నిధానంలో మొరపెట్టిన మీకు అందరికి కూడా యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఇక్కడ వచ్చిన వారందరి కొరకు ఆ ప్రభు సన్నిధిలో యేసు క్రీస్తు ద్వారా విజ్ఞాపన చేయడానికి వచ్చిన మీ అందరి కొరకు కూడా ఆ రక్తం ఏమని ప్రార్థించిందో తెలుసా? క్షమాపణ కలిగిస్తుంది. తండ్రి మీరేం చేస్తున్నారో వెలువడు కనుక క్షమించము. నీకు క్షమాపణ వచ్చింది, నువ్వు క్షమించబడ్డావు. మనుషులు ఎవరు క్షమించకపోయినా, భర్త క్షమించకపోయినా, ఒకవేళ భార్య తప్పు చేసినప్పుడు భర్త క్షమించకపోయినా, రానివ్వకపోయినా, ఇంటికి రానివ్వకపోయినా, తన సన్నిధికి నిన్ను రానిచ్చాడు చూడు,
తన సన్నిధికి నేను రానిచ్చాడు చూడు. రోగిగ్రస్తులైన వారిని ఎవరు రానికపోయినా ఆయన సన్నిధికి రానిచ్చాడు చూడు. కొంతమంది విధవరాలను రానియరు ఇంట్లోకి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. విధవరాల ఇంట్లోకి రానియరు. నేనంటాను వాళ్ళు వస్తే ఆశీర్వాదం అంటాను. విధవరాలు వస్తే ఇంట్లోకి రానియరు. అదే మూడు ఆచారాలు, ఇంకా ఆచారాలు, మూడు ఆచారాలు ఏమున్నాయో. మన వారిని మనము ఇంట్లోకి రానివ్వకపోతే వారికి ఓదార్పు ఎట్లుంటుంది? మన ఇంట్లోకి వాళ్ళు నడిపించుకొని కొన్ని మాటలు చెప్తే ఎంత ధైర్యంగా ఉంటారు? నిజంగా అది చాలా తప్పు అని బైబిల్ చెప్తూ ఉంది. చాలా తప్పు అని చెప్తూ ఉంది. ఆయన సన్నిధికి మనం రాణిస్తున్నాడు. మనం ఎటువంటి పాపులమైన, ఎటువంటి దోషులమైన, ఎటువంటి భ్రష్టత్వం మనలో ఉన్నా ఆయన యొక్క రక్తం మనల్ని ప్రతి పాపం విడిపించి మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంది. దాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేవుని రక్తాన్ని ఒప్పుకొని ఆ రక్తాన్ని తీసుకోమని చెబుతున్నాను. నేను ఊరికనే చెప్పలేదు. అందరు చేస్తున్నారు లోకమంతా, మీరు చేయండి అని నేను చెప్పలేదు. వాక్యం అవినాక చెప్పలేదు. తెలియపరుస్తూ ఉంది. నిన్ను తెలియపరిచి నిన్ను ఒప్పుకోమంటుంది. నీ పాపానికి శిక్ష ఆయన భరించాడు, ఆయన క్షమించాడు. ఆయన నీకు మధ్యవర్తిగా ఉండి నీ చేయి పట్టుకొని పరముకు చేర్చడానికి వచ్చిన మధ్యవర్తి అని యేసుక్రీస్తు మరి శ్రేష్టంగా పలుకుతున్నాడు నీ గురించి. ఆయన నీ కోసం వెలజల్లించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, క్షమించమని క్షమాపణ ఇచ్చిన రక్తం, అది రక్త ప్రోక్షణ. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. అది మనం తెలుసుకోవాలి అంటున్నాడు. అది మీరు ఎరువురా అంటున్నాడు. పేతురు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన గెట్టము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా ఆయనలో ఏ పాపం లేదని మీరు ఎరుగుదురు కదా. ఆయన నిష్కలంకుడు కదా, అమూల్యమైన రక్తం కదా. అది ఎంత ఇవ్వగలవు ఆ రక్తానికి? ఎంత ఇవ్వగలవు ఆ రక్తానికి? నిష్కలంకమైన రక్తము, కలంకం లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము. గొర్రెపిల్ల కాదు కానీ గొర్రెపిల్ల వంటి రక్తము, యేసు రక్తము. నిర్దోషమైన రక్తము, పాపము లేని రక్తము. ఆ రక్త ప్రోక్షణ కిందికి మనం వచ్చాము కదా. ఆ రక్తంలో మనము క్షమాపణ పొందడానికి ఇదే సమయము కదా. మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు పేతురు. యేసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయగలదు. మనమందరము పరిశుద్ధులంగా చేయబడతాం. మన పాపమును మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్రీస్తును మనం అంగీకరించి, క్రీస్తు రక్తమే నా పాపమును కడిగింది, యేసు క్రీస్తు రక్తమే నా కొరకు విజ్ఞాపన చేసింది, యేసు క్రీస్తు రక్తమే నన్ను ఈ లోకమును విడిపించి నిత్య రాజ్య వారసురాలుగా చేసింది, యేసు రక్తమే నన్ను జీవ గ్రంథంలో లిఖించింది నా పేరు, యేసు రక్తమే నా ప్రతి రోగ శాప పాపము నుండి విడిపించి నీతిమంతులుగా చేసింది. నేనైతే పాపినే, నేనైతే దోషినే, నేను శిక్షించుటకు అర్హుడనే, ఇది నాకు తగినదే అని శిలువలో దొంగ క్షమాపణ పొంది తన పాపం ఒప్పుకున్నప్పుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న దేవుని యొక్క ప్రేమ. తన సన్నిధికి వచ్చిన వారు తమ పాపములు ఒప్పుకొని తన సన్నిధిలో వారి పాపములు విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఇక మీదట నీకు శాపం ఉండదు, ఇక మీదట నీకు దరిద్రత రోగము ఉండదు. ఉండినా నువ్వు దాని ద్వారా శిక్షించబడి ఈ లోకములో నువ్వు విడిచిపెట్టబడవు. యేసు రక్తం నిన్ను కడిగింది, కొన్నది. ఆయన రక్తమే నిన్ను పరముకు చేర్చేది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చేది.
ఊరకనే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పరిశుద్ధునిగా చేసింది అని విడిచిపెట్టలేదు బైబిల్ గ్రంథం, వదిలిపెట్టలేదు. నువ్వు తెలుసుకోవడానికి ఎన్నో ఆధారాలు ఇచ్చింది, వాటిని ఆధారం చేసుకొని నమ్మమని చెబుతూ ఉంది. రక్తంలో ప్రాణం ఉంది. భూలోక నివాసులు అందరూ కూడా అందరి రక్తము శిక్షించమని దండన చేయమని దేవుని కదిలిస్తూ ఉంటే, దేవుని యొక్క రక్తము తండ్రి అయిన పరలోక రాజ్యపు దేవుని కదిలించింది. పరలోకపు దేవుణ్ణి భూలోకమున మనుషులందరినీ కదిలించింది. దేవుళ్ళు అనబడుతున్న వారందరినీ కూడా పక్కన పెట్టేటట్టుగా చేసింది. యేసుక్రీస్తు రక్తము భూమండలాన్ని కదిలించింది. ఏంటో తెలుసా? ఎవరు ఇవ్వని క్షమాపణ అది. ఏ మనుషుడు, ఏ దేవుడు పలకని మాట అది. తండ్రి వీరేమి చేయిస్తున్నారు? కొడుతున్న వారిని, శిక్షించిన వారిని, పొడుస్తున్న వారిని, రక్తం కారుతూ ఉంటే ప్రతి ప్రతి పోటుకు, ప్రతి కత్తికి, ప్రతి బల్యానికి శరీరం నుండి బొట్లు పొట్లుగా కారుతూ ఉంటే లెక్క చేయకోకుండా ఆయన తన శిలువనెత్తుకొని ఆయన పైన పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఆయన పైన కొరడాలతో కొడుతూ ఉంటే, శరీరం అంతా కులబడుస్తూ ఉంటే, రక్తమంతా కాస్తూ ఏ మాత్రము కూడా చలించకుండా, ఏ మాత్రము కూడా వాళ్ళను శపించి వాళ్ళను దండన చేయమని అడగకుండా ప్రతి రక్తము ఆయన రక్తము క్షమిస్తూ ఉంది. వాళ్ళని బాధించిన క్షమిస్తూనే ఉంది. అడుగుడుగునా క్షమిస్తూ ఉంది. ప్రతి అణువణువు క్షమిస్తూనే ఉంది. కలవరి శిలువ వరకు క్షమిస్తూ ఉంది. శిలువలో 3 రేకులు కొడుతున్నా, ఎక్కిరిస్తున్నా, హేళన చేస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు దిగరమ్మంటున్నా, ఎన్ని చేస్తున్నా తండ్రి అంటూ తన తండ్రికి మొరపెడుతూ ఆయన శరీరధారిగా యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు శిక్షించబడుతున్న యేసుక్రీస్తు రక్తము, తండ్రి వీరిని క్షమించు, తండ్రి వీరిని క్షమించు. తండ్రి వీళ్ళు తెలియక చేస్తున్నారు, తెలీదు, ఇలా తెలీదు. పసిబిడ్డల్లాగా మనలందరినీ మనం అంటాం, ఈయనకి ఇంత బుద్ధి వచ్చింది, ఈయనకి తెలీదా? ఆమెకు అంత వయసు వచ్చిందే తెలీదా? సగం ముషిల్లు అవుతుంటే తెలీదా? ఈ మాట మాట్లాడొచ్చునా? ఇంత వయసు వస్తుంటే అట్లా ఉండొచ్చునా? ఇట్లా తాగొచ్చునా? ఇట్లా జీవించవచ్చునా? బుద్ధి లేదా? బుద్ధి లేని వాడు బుద్ధి లేనిది అని మనం మన పిల్లలను, మన కుటుంబంలో, మన సమాజంలో అంటూ ఉంటాం. ఇంత వయసు వచ్చిందే నీకు, రేపు మాకు చచ్చదానివిగా ఉన్నావే, నీకు ఇంకా జ్ఞానం లేదా అంటూ ఉంటాం. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? వీరు ఎరుగరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు పసిపిల్లలు, నీ ప్రణాళిక తెలీదు స్వామి, ఇలా క్షమించు అని భూలోక నివాసులందరికీ దండన రాకుండా, శిక్ష రాకుండా, యేసుక్రీస్తు కంటే పూర్వం వచ్చిన శిక్ష భూనివాసులందరూ పొందినాము. ఆ భయంకరమైన ఆ దోషారోపణ ఆ రోజు పొందిన వారందరూ శిక్షించబడ్డారు. ఎందుకంటే ఆ రోజు వారి రక్తము కదిలించింది దేవుడు ఆ శిక్ష తెగుళ్ళు పంపించాడు. కానీ ఇప్పుడు మనము కృపాయుగములో యేసుక్రీస్తు శకములో యేసుక్రీస్తు కార్చిన రక్తము మనల్ని క్షమిస్తూ ఉంది. అనుమానమున యేసుక్రీస్తు రక్తం మనల్ని క్షమించి మన పాప క్షమాపణ నిమిత్తం మొరపెడుతుంది దేవుని సన్నిధిలో. ఎంత ధన్యులము! క్రీస్తు శకంలో పుట్టిన మనం ఎంత ధన్యులము! క్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఎంత ధన్యులము! యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థ నుంచి సంపాదించిన సంఘంలో మనం ఈరోజు జీవిస్తున్నాం. ఎంత పరిశుద్ధులము, ఎంత నీతిమంతులము! ఎవరు క్షమించకపోయినా యేసు రక్తం నీ పాపాలు క్షమించింది అంతే. నమ్ము, యేసు రక్తము నా పాపాలు క్షమించింది, నన్ను నీతిమంతునిగా చేసింది. అందుకని ఈరోజు నేను ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర నేను బల్లాలో చేస్తున్నాను. ప్రభువా, ఈ రక్తమేనా నన్ను నీతిమంతుడిగా చేసింది, పరిశుద్ధురాలుగా చేసింది? ఈ రక్తమేనా? నేను పాపిని కదా, నేను యోగ్యురాలను కాదు, యోగ్యుడును కాదు, ఈ రక్తమే కదా, ఇది కదా, నీ రక్తమే కదా అని నమ్మి ఒప్పుకొని నువ్వు దాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధునిగా ఆ రక్తము చేయునుగాక. చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రతి పాపము నుండి నమ్మాలి, ప్రతి పాపము నుండి, ప్రతి దోషము నుండి నిన్ను పరిశుద్ధునిగా ఈ రక్తము చేస్తుంది. ఈరోజు భూలోక నివాసులందరూ అందరికీ రక్తము వర్తిస్తుంది. కానీ ఎవరైతే తమ పాపం ఒప్పుకొని యేసు రక్తం చేత కడగబడి దేవుని సన్నిధికి వచ్చారో వారందరికీ ఈ రక్తము మన పాపములు కడిగి పరిశుద్ధపరుస్తూ ఉంది.
బయట ఉన్న వారికి కాదు, లోకస్తులకు కాదు, అందరికీ. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకున్న వారికి రక్తము, విశ్వసించిన వారికి రక్తము పరిశుద్ధులుగా చేస్తుంది, నీ పాపాలు క్షమిస్తూ ఉంది. ఈరోజు యేసు క్రీస్తు తర్వాత మనకు అటువంటి శిక్ష రాలేదు. కారణం ఏంటంటే యేసు రక్తము ప్రతి దినము ప్రతి గడియ మన కొరకు జ్ఞాపన దగ్గర తండ్రికి జ్ఞాపన చేస్తూ క్షమించమని అడుగుతూ ఉంది. అంత క్షమాపణతో కూడిన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయండి. ఆ మాటలో ఉన్న అర్థం అది, ఆ మాటలో ఉన్న సత్యం అది, ఆ మాటలో ఉన్న జీవం అది. ఆయనలో ఉన్న జీవము లోకాన్ని అంతటిని కూడా బ్రతికించి ఈరోజు కదిలించి లోకాన్ని అంతటినీ కదిలిస్తుంది. ఆ క్షమాపణ దేవుని కదిలించింది. ఆ క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనకు వచ్చింది. ఈరోజు యేసు రక్తంలో మనం అందరం పరిశుద్ధులయ్యాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రక్తము మనలందరినీ కూడా నీతిమంతులుగా చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కరుణా సంపన్నుడా, నీతి కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ ఎంత అపారమైనది, నీ దయ ఎంత అపారమైన కృప స్వామి. ఆయన ఉన్నాయినా ఈరోజు మేము పరిపూర్ణంగా తెలుసుకున్నాం. యేసు రక్తము నా పాపం నుండి నా పాపం నుండి నన్ను ఇడిపిస్తుంది, నా శాపం నుండి ఇడిపిస్తుంది, నా దోషం నుండి ఇడిపిస్తుంది. ఏ విధంగా అన్న సందేహం నుండి మమ్మల్ని విడిపించి నైనా మమ్మల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసిన నీ కృపకరపై నీకు వందనాలు, స్తోత్రాలు. శిక్ష నుండి తప్పించినందుకు, రోగం నుండి తప్పించినందుకు, బాధ నుండి విడిపించినందుకు, క్షమాపణ ఇచ్చినందుకు, నీ నిత్య రాజ్య వారసులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది నమ్మి విశ్వసించారో, ఎంతమంది నీ సన్నిధికి వచ్చి నీ బల్ల యొద్దకు ఆయన రక్తమని ప్రోక్షణ క్రిందికి వస్తున్నారో, శ్రేష్టముగా పలికిన నీ రక్తాన్ని భుజించడానికి త్రాగడానికి వచ్చారో, వారందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయను దేవ. మరొక్కసారి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా ఈ వాక్యంలో రాయబడినట్లుగా నమ్మి నాయన అసాధ్యమైన పాపము నుండి విడిపించబడలేని నీ బిడ్డలందరికీ ఈ యేసుక్రీస్తు రక్తము సాధ్యపరచి నైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకుంటూ ఇక్కడ చేరి నీ బిడ్డలందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందాం. ఇదిగోనైనా రక్త ప్రోక్షం కిందకు వస్తున్న వారందరినీ అభిషేకించి పశ్చాత్తాపం తిరిగి నలిగినతో మీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి మీ బల్ల యుద్ధకు చేదాచి అడుక్కోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మనవులు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.